హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. గ్యాంగ్టాక్లో చూడవలసిన ప్లేసెస్ ఏమిటో ఈ వీడియోలో చూసేయండి. మేము గ్యాంగ్టాక్లో దిగిన హోటల్ అండి. ఈ హోటల్ పేరు సమ్మిట్ మోంటానా. ఇలా హోటల్లోకి వెళ్ళగానే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ పంపించారు. సమ్మిట్ పేరుతో చాలానే హోటల్స్ ఉంటాయండి. సమ్మిట్ తర్వాత రకరకాల నేమ్స్ యాడ్ అయి ఉంటాయి, కానీ మేము దిగిన హోటల్ మాత్రం సమ్మిట్ మోంటానా. ఈ హోటల్ గ్యాంగ్టాక్లో ఎంజీ రోడ్కి దగ్గరగా ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే మనం బయట చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసి వచ్చేసాక ఈవినింగ్ అలాగా వాక్ చేసుకుంటూ ఎంజీ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఈ ట్రిప్ అంతా కూడా టూరిజం వారి ద్వారా ప్లాన్ చేసుకున్నామండి. వాళ్ళైతే కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అనేది కరెక్ట్గా ప్లాన్ చేస్తారు కదా. తర్వాత మేము నెక్స్ట్ డే వచ్చేసి నతుల్లా పాస్కి వెళ్ళాము. నతుల్లా వెళ్ళడానికి ఎన్ని కార్లు వెయిటింగ్లో ఉన్నాయో చూసారా. ఇక్కడ ఆక్సిజన్ బాటిల్స్ దారిలో అమ్ముతూ ఉంటారు, అలాగే హార్త కప్పరం కూడా అమ్ముతారండి. ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉంటుంది కనుక ఇక్కడ కంపల్సరీ వెళ్ళాలంటే పాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక అతను పాస్ కోసం ఎలా పరిగెడుతున్నారు చూసారా. మనకి పాస్ ఉంటేనే కానీ పైకి వెళ్ళనివ్వరండి. మేము టూరిజం వారి ద్వారా వెళ్ళాం కనుక వాళ్ళే మాకు పాస్ అనేది అరేంజ్ చేశారు. ఇది చాలా హైట్లో ఉంటుందండి, 4300 మీటర్స్ హైట్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. పాస్ అనేది మనకి ఇలా ఇస్తారనమాట. చాలా హైట్లో ఉండడం వల్ల చాలామందికి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుందండి. సో అందుకని చెప్పేసి ఆక్సిజన్ బాటిల్ కానీ హార్త కర్పూరం కానీ దగ్గర పెట్టుకోవాలి. ఆక్సిజన్ కంటే కూడా హార్త కర్పూరం అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు హార్త కర్పూరాన్ని ఒక కర్చీఫ్లో కట్టేసి చేతికి కానీ ఎక్కడైనా మనం కట్టేసుకుంటే మనకి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని స్మెల్ చూస్తే చాలా రిలాక్స్ అయిపోతామండి. నాతుల్లా అంటే ఇండియాకి చైనాకి బార్డర్ అండి. నాతు అంటే వినే చెవులని, లా అంటే మార్గము అనే అర్థం అండి. ఇక్కడికి వెళ్ళడానికి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే ఏప్రిల్ టు జూన్ అండి, అలాగే అక్టోబర్ టు నవంబర్. డిసెంబర్ టు మార్చ్ అయితే ఎక్కువ మంచు ఉంటుంది కనుక చాలా సార్లు క్లోజ్ చేసేస్తారట. అలాగే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అయితే వర్షాకాలం కనుక వర్షాకాలంలో ఆ కొండ చర్యలు విరిగి పడిపోతే అప్పుడు కూడా క్లోజ్ చేసేస్తారండి. సో అందుకని చెప్పేసి ఏప్రిల్ టు జూన్, అక్టోబర్ టు నవంబర్ అయితే చాలా మంచి టైమింగ్ మనం వెళ్ళి చూడడానికి. మేము అక్టోబర్లో వెళ్ళామండి. చూడండి, ఒకవైపు అంతా కూడా కొండ ఉంటుంది, ఒకవైపు అంతా కూడా లోయ ఉంటుంది. చాలా ఆ పొగ మంచుతో ఉంటుందండి. మార్నింగ్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం చాలా మంచుతో కూడుకుని ఉండి ఒక్కొక్కసారి అయితే రూట్ కూడా కనిపించదండి. చాలా భయం వేస్తుంది కూడా. ఆ పొగ మంచుకి వచ్చేటప్పుడైతే మా కార్లో అయితే అసలు రూట్ కనిపించలేదండి. నేను చాలా భయపడితే మా డ్రైవర్ మాత్రం, అతనికి కాస్త కొంచెం తెలుగు వచ్చు అనమాట. సో అతను ఏంటంటే, మేడం నాది పిల్లి కళ్ళు మేడం, నేను చాలా బాగా చూస్తాను చీకట్లో కూడా, మీరేం టెన్షన్ పడవద్దు అని చెప్పేసి నవ్వించేవాడు. కానీ పొగ మంచు ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం అండి. కాకపోతే డ్రైవర్స్కి అలవాటు కనుక రెగ్యులర్గా వెళ్తారు కనుక వాళ్ళు చాలా సేఫ్గానే తీసుకొస్తున్నారు. ఇలా పైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా జలపాతాలు కనిపిస్తూ ఉంటాయండి. అదంతా కొండ ప్రాంతం కదా. సో చాలా చోట్ల మనకైతే జలపాతాలు కనిపిస్తూనే ఉంటాయి. మనం పైకి వెళ్తున్న కొద్దీ సైనికుల స్థావరాలు కూడా కనిపిస్తాయండి. మనం ఒకసారి వెళ్ళి వస్తేనే ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇయర్స్ అక్కడే ఎటువంటి వసతి లేకుండా వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నారండి. అక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి పైన. అక్కడ ఇలా స్వెటర్స్, టీ, కాఫీ, అలాగే తినడానికి ఎక్కువగా మోమోస్ అనేవి దొరుకుతాయండి. అంత పైన కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని వాళ్ళ లైఫ్ను ఎలా లీడ్ చేసేస్తున్నారు చూడండి. మనం ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇంకా ఏదో కావాలని అనుకుంటూ ఉంటాం. అది చూసారా మన సైనికుల స్థావరాలు ఎలా ఉన్నాయో. నిజంగా మనం మన ఇళ్ళల్లో ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాము అని అంటే ఈ దేశాన్ని కాపాడే సైనికులే అండి నిజమైన హీరోలు. మేము గ్యాంగ్టాక్ ఒకటే ప్లాన్ చేసుకోలేదండి. గ్యాంగ్టాక్, డార్జిలింగ్ కలిపి ప్లాన్ చేసుకున్నాం. దీనికోసం హైదరాబాద్లో ఫ్లైట్లో బాగ్డోగ్రా దిగామండి. అక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళిపోయాం. డార్జిలింగ్లో ఒక 3 days స్పెండ్ చేశాక డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ వచ్చామండి. డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ వచ్చేటప్పుడు కూడా రూట్ ఇలాగే ఉంటుందండి. ఒక సైడ్ అంతా కొండ ఉంటుంది, ఒక సైడ్ అంతా కూడా తీస్తా నది ఉంటుంది. ఈ ట్రిప్ అనేది వర్షాకాలంలో ప్లాన్ చేసుకోకుండా ఉంటేనే బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడిపోయి డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ రావాలంటే అదొకటే రూట్ అండి. సో అక్కడ ఒక్కొక్కసారి 2-3 days కూడా మనము వెయిట్ చేయాల్సి వస్తుందంట. ఇదంతా కూడా నతుల్లా పైనండి. మనకి ఆ గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ పైకి వెళ్తే అక్కడ మనకి బార్డర్ అనేది కనిపిస్తుంది. అలాగే చైనా సైనికులు కూడా కనిపిస్తారు, మన ఇండియన్ సైనికులు కూడా కనిపిస్తారండి. ఆ పైన అనేది ఫోటోలు వీడియోలు తీయనివ్వరు కదా, సో అందుకని చెప్పేసి తీయలేదు. చూసారా ఎన్ని కార్లు వచ్చాయి, ఎంత వెయిటింగ్లో ఉన్నారో జనం అంతా కూడా. పైకి వెళ్ళాక టైం చూస్తే మనకి యాపిల్ వాచ్లో చైనా టైం కనిపిస్తుందండి. ఇక్కడ చూసారా యాపిల్ వాచ్లో 2:26 అయింది. అదే మన ఇండియన్ వాచ్లో 5 to 12 అయిందనమాట. అక్కడ యాపిల్ వాచ్లో మాత్రమే చైనా టైమింగ్ అనేది చూపిస్తుంది.
పైకి వెళ్ళడానికి 2 అవర్స్ టైం పడుతుందండి. సో, అందుకని మనం మార్నింగ్ 10కే స్టార్ట్ అయిపోతే 12 వరకు అక్కడికి వెళ్తాం. ఒక 1 అవర్ అక్కడ ఉండి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేయచ్చు. అక్కడికి 3 వరకే అలౌ చేస్తారండి. 3 తర్వాత అలౌ చేయరు. ఎందుకంటే అక్కడంతా కూడా మంచు వచ్చేస్తుంది కదా, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3 వరకే అక్కడ ఉంచుతారనమాట అండి. మనం మార్నింగే పైన చూసేసుకుంటే తర్వాత వచ్చేటప్పుడు కింద ఉన్న ప్లేసెస్ చూడడానికి ఉంటుందన్నమాట. కిందికి వచ్చేటప్పుడు బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉంటుందండి. మనకి ఇప్పుడు వచ్చిన రూట్లోనే వెళ్తే ఒక ఆలయం పక్కన ఉంటుంది, కాకపోతే అది ఒరిజినల్ కాదనమాట అండి. ఇది ఇప్పుడు నేను చూపించేది బాబా హర్భజన్ సింగ్ ఒరిజినల్ టెంపుల్ అనమాట అండి. ఈ ఒరిజినల్ టెంపుల్కి వెళ్ళాలి అంటే మళ్ళీ మనం సపరేట్గా పాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక మనిషికి ఇలాగా ఆలయంలా కట్టి సైనికులు కాపలా కాస్తున్నారంటే ఇతని స్టోరీ తెలిస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయండి. ఇక్కడ చూసారా, అతను పడుకోవడానికి ఒక బెడ్, ఇలాగా క్లాత్స్ అతను వేసుకోవడానికి, అతనికి కావాల్సిన సమస్తం షూ అన్నీ కూడా ఇలాగా ఈ రూముల్లో అరేంజ్ చేసి వీటికి కాపలా కాస్తున్నారండి. ఇంతకీ ఇతను బాబా హర్భజన్ సింగ్ అండి, సైనికుడు. చిన్న ఏజ్లోనే సైన్యంలో చేరాడటండి. 22 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు మిగిలిన సైనికులకి ఐటమ్స్ తీసుకురావడానికని వెళ్ళినప్పుడు అక్కడ మంచులో కూరుకుపోయి చనిపోవడం జరిగిందటండి. మిగిలిన సైనికులందరూ కూడా వెతగ్గా ఎక్కడ అతను ఆచూకీ దొరకలేదట. ఒకరోజు ఫ్రెండ్ కలలో కనిపించి పలానా ప్లేస్లో తను మరణించారని చెప్పగా అక్కడికి వెళ్ళి వెతగ్గా అతని బాడీ కనిపించిందటండి. అతను మరణించినా కూడా ఆన్ డ్యూటీలో ఉన్నట్టుగానే అతను అందరికీ కనిపించడం, ఎవరైనా నైట్ టైం సరిగ్గా డ్యూటీ చేయకపోయినా, ఒకవేళ డ్యూటీలో నిద్రపోయినా చెంప మీద కొట్టినట్టుగా అనిపించేదటండి. అలాగే చైనా చేస్తున్న కుట్రలు, వాళ్ళ వ్యూహాలు కూడా కొంతమందికి కలలో కనిపించి చెప్పడం, అది నిజమవడం వల్ల ఈయన మరణించినా కూడా ఇంకా కాపలా కాస్తున్నారు దేశానికి అని చెప్పేసి అందరూ చాలా గట్టిగా నమ్మి ఈయనకి ఇతనికి కావాల్సిన వసతులన్నీ కూడా అలాగే ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని బట్టి చూస్తే ఇతనికి దేశం మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. మనం బతికుండగానే పక్క మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు, అలాంటిది మరణించినా కూడా దేశం మీద భక్తితో ఆయన అక్కడే తిరుగుతూ దేశాన్ని కాపలా కాస్తూ, అలా కాకుండా మిగిలిన వాళ్ళని కూడా అలర్ట్ చేస్తూ ఆయన ఉన్నారంటే నిజంగానే చాలా హ్యాట్సప్ చెప్పాలండి. అక్కడ ఏమైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇతని కోసం ఒక చైర్ సపరేట్గా వేసి ఉంచుతారండి. అలాగే సెలవులకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక బెర్త్ కూడా రిజర్వ్ చేసి కొంతమంది సైనికులు తన బట్టలు కొంత అమౌంట్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందటండి. ఈయనకి ప్రతి సంవత్సరం పదోన్నతితో పాటు మెడల్స్ కూడా ఇస్తారటండి. మన ఇండియన్ సైనికులకే కాదండి, సరిహద్దుల్లో కాపలా కాస్తున్నట్లుగా ఈయన చైనా సైనికులకు కూడా కనిపించడం జరిగిందట. నిజంగా ఇలాంటి వ్యక్తికి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే మరణించినా కూడా ఆయన కర్తవ్యం ఆయన్ని సజీవంగానే ఉంచింది. మరణించిన తర్వాత కూడా ఇలాగ అందరికీ కనిపిస్తున్నారంటే అతని దృఢ సంకల్పం ఎంత గట్టిదో చూడండి. నతుల్లా పాస్ దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్కి రావాలి అంటే కంపల్సరీ ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పే చేసి పాస్ తీసుకోవాలి. మనకి డ్రైవర్స్ కానీ లేదంటే టూరిజం వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు వెంటనే పాస్ అనేది తీసుకుంటారు. నిజంగా సైన్యంలో చేరాలి అంటే చాలా గట్స్ ఉండాలండి. ఎందుకంటే మనం పక్కవాడికి సాయం చేయాలంటేనే చాలా ఆలోచిస్తాం. అలాంటిది వీళ్ళు దేశం కోసం కుటుంబాన్ని వదిలి నెలలు సంవత్సరాల తరబడి ఆ ఎండలో ఇంకా వాననక చలనక అక్కడ ఉండి మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. నిజంగా సరైన ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు ఆ చిన్న ఇళ్లలోనే ఉంటూ, ఆ రేకు షెడ్యూల్లోనే ఉంటూ మన దేశానికి కాపలా కాస్తూ ఉంటున్నారు. సైనికులకే కాదండి, సైనిక కుటుంబాలకు కూడా మనం హ్యాట్సప్ చెప్పాలి. వాళ్ళ రుణం మనము ఎప్పటికీ తీర్చుకోలేమండి. ఎందుకంటే ఒక కొడుకుని ఒక భర్తని వదిలి వాళ్ళు ఇయర్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కళ్ళల్లో ఒత్తులేసుకుని వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఎన్ని ఆస్తులున్నా ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో కావాలి అనుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి అక్కడ మిలిటరీ వాళ్ళది హోటల్ అనమాట అండి. అక్కడ మనకి కావాల్సిన ఫుడ్ అంటే జస్ట్ మోమోస్, మ్యాగీ, టీ, కాఫీ ఇట్లాంటివి దొరుకుతూ ఉంటుంది. ఇది చూసుకుని ఇలా కిందికి వస్తూ ఉంటే మనకి బాబా హర్భజన్ సింగ్ ఇంకొక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, అదనమాట అండి ఇది. దీనికి సపరేట్గా పాస్ అనేది అవసరం లేదు, నతుల్లా పాస్ మీదే వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం కిందికి వస్తూ ఉంటే మనకి ఒక లేక్ అనేది కనిపిస్తుంది. హైట్ అంటే భయం లేని వాళ్ళకి, నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఈ జర్నీ చాలా బాగుంటుందండి. ఈ లేక్ పక్కనే యాక్ రైడ్ కూడా ఉంటుంది.
ఈ యాక్ రైడ్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంటే మనం ఎలిఫెంట్స్ కానీ, హార్సెస్ లేదా క్యామెల్స్ ఇలాంటివి ఎక్కుతాం కానీ యాక్ అనేది ఎప్పుడు నేను చూడలేదు. సో ఇక్కడ చాలామంది కూడా యాక్ రైడ్ చేశారు. మేము వస్తున్న టైంకి కొద్దిగా వర్షం పడుతుందండి. అయినా గొడుగులు వేసుకొని కూడా అందరూ కూడా ఈ యాక్ రైడ్ని ఎంజాయ్ చేశారు. ఇలాంటివన్నీ కూడా మన బిజీ లైఫ్లో చిన్న చిన్న మెమొరీ థింగ్స్ అండి. ఇక్కడ చూసారా ఎంత ఫాగ్ పట్టేసిందో, వర్షం పడుతుంది, అలాగే ఫాగ్ కూడా ఫుల్గా ఉందండి. అందుకే ఎర్లీగా వెళ్ళిపోయి ఎర్లీగా దిగేయాలి, టైం వేస్ట్ చేయకూడదండి. మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోతే ఈవినింగ్ మనం 5 కల్లా వచ్చేయచ్చు. తర్వాత గ్యాంగ్టాక్లో చూడవలసింది ఎంజీ రోడ్. ఇది వచ్చేసి నైట్ టైం చాలా బాగుంటుందండి, డే టైం కన్నా. ఆ లైటింగ్స్తో చాలా బాగుంటుంది. మనకి కొనుక్కోవడానికి పెద్దగా ఏమీ ఉండవు కానీ, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఐటమ్స్ అన్ని చోట్ల దొరికేస్తున్నాయి. కాకపోతే సరదాగా కాసేపు ఆ చల్లగాలికి తిరుగుతూ చూసి రావచ్చు అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది, కాసేపు ఎంజాయ్ చేయడానికి. మేము రిటర్న్ తిరిగి వెళ్ళిపోతుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ అనేది కనిపించిందండి. అక్కడ అందరూ కూడా ఆగుతున్నారు. సో మేము కూడా ఆగాము. పైన ఒక చిన్న రూప్వే ఉందండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో, అందరూ కూడా ఆగి ఫొటోస్ అనేది దిగుతున్నారు. ఇక్కడ అక్కడ యొక్క కల్చర్ని తెలియజేసేలాగా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ని కొంత అమౌంట్ ఇస్తే మనకి వేస్తున్నారండి. అలాగే చాలామంది ఆ డ్రెస్సెస్ వేసుకుని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది ఒక మెమొరీ కింద ఉంటుంది కదండి, ఆ ఫొటోస్ అన్నీ కూడా మనం తర్వాత చూసుకోవడానికి. తర్వాత చూడవలసిన ప్లేసెస్లో బంజాగ్రి వాటర్ ఫాల్స్ ఒకటండి. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ అనమాట. ప్లస్ పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడైతే 1 డే మొత్తం కూడా మనం స్పెండ్ చేయొచ్చు. చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయి దీంట్లో. అలాగే రూమ్స్ కూడా ఉన్నాయండి. మనము అక్కడ ఉండాలి అనుకునే వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి. మనకి ఇక్కడ లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. ఆ నేచర్ని అంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మన మనసు, మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఇలా టూర్లకు వస్తున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పెట్టుకుని మూడంతా కూడా ఆఫ్ చేసేసుకుని వచ్చిన టూర్ని ఎంజాయ్ చేయరండి. సో అలా కాకుండా చిన్న చిన్న కాంప్రమైజ్లు, ఇలాంటి ఇంత పెద్ద టూర్లు వచ్చి ఇంత మంచి ప్రకృతిని, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి మనం ఎంజాయ్ చేస్తూ మన హస్బెండ్ కానీ మన ఫ్యామిలీని కూడా మూడ్ ఆఫ్ చేయకుండా చక్కగా ఉంచుకుంటే ఇలాంటి టూర్కి ఒక వాల్యూ అనేది ఉంటుందండి. ఇది లైఫ్ లాంగ్ కూడా మనకి మెమొరీ కింద ఉంటుంది. దాన్ని తలుచుకున్నప్పుడల్లా కూడా మన మైండ్లో ఎక్కడో ఒక ప్లెజెంట్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి నేచర్ మనకి దొరకకనే కదా ఇంత దూరం టూర్లకని వస్తున్నాం. అలాంటప్పుడు మనం స్పెండ్ చేసే మనీకి, టైంకి కూడా వాల్యూ ఇస్తూ అక్కడ వెళ్ళిన ప్లేస్ని ఎంజాయ్ చేయాలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, టైం అయిపోయింది పద చూసామా వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉంటారు. అలా కాదండి, మనం వెళ్ళినప్పుడు ఎర్లీగా వెళ్తే టైం అనేది ఉంటుంది. సో అప్పుడు అన్నీ కూడా తిరిగి ఎంజాయ్ చేస్తే ఆ మెమొరీస్ అన్నీ కూడా మన మైండ్లో చాలా రోజులు భద్రంగా ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసుకుంటే ఒక రకమైన పీస్ అనేది మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. టూర్కి ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? మన ఉరకల పరుకుల జీవితంలో ప్రశాంతత కోసం వెళ్తున్నాం. ఒక 4 రోజులు ప్రశాంతంగా మన యొక్క కష్ట నష్టాలను పక్కన పెట్టేసి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాం. అలాంటప్పుడు ఇక్కడ కూడా కంగారు పడిపోయి హడావుడి పడిపోతే వెళ్ళిన యూజ్ ఏముంటుంది చెప్పండి? టూర్ వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నవి అనేది ఒక లిస్ట్ రాసుకోండి. దాంట్లో మనం వెళ్తున్నామా, టూర్ ప్లాన్ చేసుకుంటున్నామా, లేదంటే టూరిజం వారి ద్వారా ప్లాన్ చేసుకుంటున్నామా అనేది చూసుకున్న తర్వాత, టూరిజం వాళ్ళైతే వాళ్ళు ఏమేం ప్లేసెస్ చూపిస్తూ అంటున్నారు, సో మనం చూడవలసిన ఇంకేమైనా ఉన్నవా, సో వీటికి కంపేర్ చేసుకుని మనం ఇంకా మిగిలిపోతే వాళ్ళని యాడ్ చేయమని దాని తగ్గట్టుగా టైం కూడా ప్లాన్ చేసుకుని వెళ్తే టూర్ అనేది సక్సెస్ అవుతుందండి. మనం తీసుకునే హోటల్స్ కూడా నియర్ బై ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్లస్ మనం టైం వేస్ట్ చేయకుండా ఏ రోజు ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది కూడా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం టూర్ అంతా కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుని హ్యాపీగా తిరిగి వచ్చేస్తాం. లేదు అంటే అయ్యో ఇది చూడలేదే, అది చూడలేదే, మనం అది మిస్ చేసుకున్నాం, ఇది మిస్ చేసుకున్నాం అని ఇంటికి వచ్చాక చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. టూర్ వెళ్ళాలి అనుకున్నప్పుడు 2 రోజుల ముందు నుంచే ప్యాకింగ్ అనేది, మన క్లాత్స్ కానీ ఏమైనా ప్యాక్ చేసుకుంటే మర్చిపోయినవల్లా మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఉంటుందండి. లేదు అప్పటికప్పుడే మనం ప్యాక్ చేసుకుందాము అంటే చాలా వరకు మనం మిస్ అయిపోతూ ఉంటాం పట్టుకెళ్ళవలసినవి. అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది తెచ్చుకోవాల్సింది, అది తెచ్చుకోవాల్సింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ముందు నుంచే
మన ప్లానింగ్ అనేది ఉండాలండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా అన్నీ ప్యాక్ చేసుకోగలుగుతాం. చూసారండి ఇక్కడ వాటర్ ఫాల్‌తో పాటు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో మనం చూడడానికి. కాబట్టి వన్ డే అంతా కూడా ఇక్కడ ఉన్నా కూడా మనకి టైం పాస్ అయిపోతుంది. ప్రశాంతంగా తిరిగి చూడొచ్చనమాట. మనకి ఫుడ్‌కి కూడా ఏ లోటు లేదు. చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నవి ఇక్కడ. ఇంకొక విషయం అండి, వెళ్ళిన చోటల్లా 100 ఫొటోస్ తీసుకోకండి. తర్వాత వాటన్నిటిని డిలీట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. వెళ్ళిన దగ్గర మంచి పోజ్ ఇస్తూ 1 ఆర్ 2 ఫొటోస్ తీసుకుంటే వాటిని మెమొరీ కింద ఉంచుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే అక్కడ చాలా పోజులు ఇస్తూ చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు. దానివల్ల తర్వాత సెల్‌లో మెమొరీ ఫుల్ అయిపోతుంది. తర్వాత వాటిని తీయడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.